అందరికీ అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే కొత్త టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము ఎక్కువగా పెసరపప్పు కానీ లేకపోతే కందిపప్పు కానీ తెచ్చేసుకుంటూ ఉంటాము. కానీ మనకి ఎక్కువగా ఏంటంటే పెసరపప్పులో తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి. అంటే లక్క పురుగుల్లాగా లేకపోతే తెల్లగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది, పూర్తిగా పాడైపోతుంది ఉంటుంది కదండి, ముద్దలాగా అయిపోతుంది. అలాంటప్పుడు మనకు పెసరపప్పులో పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే అందరి ఇంట్లోన బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి. ఇలా ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా పెసరపప్పులో ఉంచేసి మనం మూత వేసి స్టోర్ చేసి ఉంచినట్లయితే మనకు ఎన్ని రోజులైనా మనకు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి టిప్ అయితే ప్రతి ఒక్క పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చిన్న పెద్ద పిల్లలు లేకుండా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే టేబుల్స్లో 13 టేబుల్ అంటే ఎంత చదివినా కూడా మర్చిపోతూ ఉంటారు. సో 13 టేబుల్ కష్టపడకుండా సెకండ్లలో ఎలా ఈజీగా రాసుకుందామో చూద్దామండి. వీడియోలో చూపించిన విధంగా 13 టేబుల్ని అయితే ఇలా రాసేసుకోవాలి. తర్వాత సైడ్లో కిందన ఇలా రాసుకోవాలండి. కింద నుండి పైకి 1 2 3 4 5 6 7 8 9 ఇలా రాసేసుకోవాలి. చాలా ఈజీ అండి. 13 టేబుల్ నేర్చుకోవడం కూడా పిల్లలకు కూడా ఈజీగా నేర్పించే తర్వాత పై నుండి అడ్డంలో 1 2 3 రాసి 4ని క్యాన్సిల్ చేయాలి. అలాగే 5 6 7 8ని క్యాన్సిల్ చేయాలి. అలాగే 9 10 11 తర్వాత 12ని క్యాన్సిల్ చేసేసి 130 చూసారు కదండి ఎంత ఈజీగా 13 టేబుల్ వచ్చేసిందో. ఇప్పుడు మనము మామూలుగా 13 26 39 52 అలాగే 65 78 91 104 170 130 రాసేసుకుంటే మనకు 13 టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. పిల్లలు ఉంటే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. కష్టపడకుండా టైం వేస్ట్ చేయకుండా ఈజీగా 13 టేబుల్ని నేర్చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి 2 వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు తీసేసుకోవాలి. మనకి ఇక్కడ జస్ట్ 2 వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలండి. ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత కాటన్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి రెబ్బలనైతే ఇలా కాటన్లో చుట్టేసేసుకోవాలి. తర్వాత అందరి ఇంట్లోనే విక్స్ అయితే ఉంటుంది కదండి, ఇలా కొంచెం విక్స్ని తీసేసుకొని కాటన్కి అప్లై చేసేసుకోవాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనకు ఎప్పుడైనా కానివ్వండి చెవి నొప్పి వస్తుంది కదండి, అలాగే బాలింతలు ఏంటంటే డైలీ కూడాను చెవిలో ఇలా కాటన్ అనేది పెట్టేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మనకు అస్సలు ఆగదు కదండి, ఊకుకే అంటే మాటికి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వెల్లుల్లిని కాటన్లో ఉంచి ఇలా చుట్టేసి చెవిలో పెట్టుకుంటే గనక గాలి పోకుండా ఉంటుంది, చెవి నొప్పి కూడా తగ్గుతుందండి. అలాగే మనకు తలనొప్పి కూడా రాకుండా ఉంటుంది. బాలింతలకు ఏంటంటే ముఖ్యంగా వెల్లుల్లి వాసనకు పాలు కూడా బాగా పడతాయి కదండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. బాల్స్ అయితే అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి. ఇలా ఒక నాప్థలిన్ బాల్ని అయితే తీసేసుకోవాలి. నాప్థలిన్ని మనం ఎక్కువగా ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ పోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈరోజు వేరే విధంగా ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి. ముందుగా ఇలా ఏదైనా ఒక పేపర్ని అయితే తీసేసుకొని ఇలా ఒక నాప్థలిన్ బాల్ని అయితే ఉంచేసుకొని మనం చక్కగా పేపర్లో ఉంచుకొని దంచేసుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనకు చక్కగా పౌడర్ అనేది అవుతుంది. మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, ఇలా పౌడర్లో యూజ్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. తర్వాత ఒక 4 కర్పూరం బిళ్ళను కూడా తీసేసుకొని పౌడర్లో చేసుకొని వేసుకోవాలి. జస్ట్ మనం చేత్తో ఇలా అంటే కనుక మనకు చక్కగా పౌడర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ను మనం ఎలా యూజ్ చేద్దామంటే మనం డైలీ కూడా నైట్ పడుకునే ముందు కానీ లేకపోతే మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ సింకులో నుంచి మనకు వాష్ బేసన్లో నుంచి మనకు చిన్న పురుగులు ముఖ్యంగా బొద్దింకలు అనేవి వచ్చేసి ఫుడ్ ఐటమ్ పైన మూత అనేది పెట్టేస్తూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు ఇలా పౌడర్ని అయితే సింకు లోపల అలాగే వాష్ బేసన్ లోపల వేసుకోవాలి. దీనివలన మనకు బొద్దింకలు పురుగులు అస్సలు మనకు కిచెన్లోనే తిరగకుండా ఉంటాయండి. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్ పైన మూత అనేది పెట్టకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఎవరికైతే ఎక్కువగా బొద్దింకలు ఉన్నాయో సింకులో నుంచి బయటకు వస్తున్నాయో ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు ఒక్క బొద్దింక అనేది కూడా సింకులో నుంచి బయట అనేది రాకుండా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఏంటంటే అందరి ఇంట్లోనే ఇలా బ్లాక్ కలర్ టైల్స్ అయితే ఉంటాయి కదండి. కానీ కొన్ని రోజులకి ఏంటంటే వాటర్ వలన కానీ లేకపోతే దేని వలన కానీ మనకు షైనింగ్ పోయి మొత్తం తెల్లగా తేలిపోతూ ఉంటుంది కదండి. వీడియోలో క్లియర్గా చూసారు కదండి ఎంత తెల్లగా అయిపోయిందో. టైల్స్ కొత్త దానిలా షైనీగా కనిపించాలి అంటే ఇలా కొంచెం కాటన్ అయితే తీసేసుకొని కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ని అంటే 2 చుక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మనకు ఎక్కడైతే తెల్లగా మరకలాగా తేలిందో అక్కడ ఇలా జస్ట్ క్లీన్ చేసుకోవాలండి. మన ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా మనకు 1 స్పూన్ ఆయిల్ కూడా పట్టదండి. జస్ట్ 2 చుక్కల నూనెతోనే మనకు ఎంత చక్కగా పనిచేస్తుందో వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. మనకు ఎంత షైనీగా కనిపిస్తుందో, బ్లాక్గా కూడా కనిపిస్తుంది.
వీడియోలోనైతే మీకు క్లియర్గా కనిపించడం కోసమని నేను ఇక్కడ సైడ్కి కొంచెం ప్లేస్ అనేది వదిలేసేసి ఉంది. చూసారు కదండి, మనకు సైడ్కి వదిలింది ప్లేస్ అనేది తెల్లగా ఉంది. మనం క్లీన్ చేసింది ఎంత బ్లాక్గా షైనీగా కనిపిస్తుందో, ఎవరికైతే ప్లాట్ఫామ్ ఇలా తెల్లగా తేలింది ఉందో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మనకు చక్కని రిజల్ట్ అనేది వస్తుందండి. వీడియోలో అయితే క్లియర్గా చూసారు కదండి, మనకు ఎంత చక్కగా బ్లాక్గా షైనీగా కనిపిస్తుందో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి, టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకు సబ్బు అనేది 1 నెల వచ్చే సబ్బు 2 నెలలు అయితే వస్తుందండి. చాలా రోజులు మన్నిక వస్తుంది. ముందుగా నేను ఇక్కడ ఒక సబ్బుని అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సూది అలాగే గట్టిగా ఉండే దారాన్ని అయితే తీసేసుకోవాలి. సూది దారం సహాయంతో సబ్బులో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎక్కించేసుకోవాలండి. మీ దగ్గర డైలీ యూస్ చేసే సబ్బు అంటే చిన్నగా అయినా సబ్బునైనా కూడా తీసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పెద్ద సబ్బుని కొత్త సబ్బుని తీసేసుకొని మీకైతే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా సబ్బులోనైతే సూది సహాయంతో ఇలా దారాన్ని అయితే ఎక్కించేసేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత 2 దారాలను కూడా సమానంగా చేసేసుకొని దారాన్ని కట్ చేసేసుకొని ఇలా దారాన్ని వీడియోలో చూపించిన విధంగా చివర్లోనైతే గట్టిగా ముడనేది వేసేసుకోవాలండి. టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు కానీ లేకపోతే ఫేస్ వాష్ చేసేటప్పుడు మనం బాత్రూంలో ఏంటంటే సబ్బులు ఇలా సబ్బు బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం కదండి, లేకపోతే వాళ్ళకి ఉన్న సబ్బు బాక్స్ దగ్గరనైతే ఇలా పెట్టేస్తూ ఉంటాము. మామూలుగా ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత లేకపోతే ఫేస్ వాష్ చేసిన తర్వాత పూర్తిగా సబ్బుని అయితే ఇలా మనము సోప్ బాక్స్లో పెట్టేసినా కూడా మనకు వాటర్ అనేది ఎంతో కొంత ఉండటం వల్ల మనకు సబ్బు మెత్తగా అయిపోయి విరిగిపోతూ ఉంటుంది. అలాగే మనకు సబ్బు బాక్స్ కూడా మొత్తం సబ్బుగా అయిపోతూ ఉంటుంది. మనకు సబ్బు కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకు సబ్బు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసిన సబ్బు దారాన్ని అయితే ఇలా ట్యాప్కి అయితే ఎక్కించేసేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే లేకపోతే ఇలా సబ్బుని తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చండి. మనకు సబ్బు అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. అలాగే మనకు ఎక్స్ట్రాగా ఏదైనా వాటర్ ఉంటే కనుక పూర్తిగా కిందికైతే పడిపోతుందండి. మనకు సబ్బు బాక్స్లో కూడా పూర్తిగా సబ్బు అనేది పట్టేయకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ స్నానం చేసేటప్పుడు యూస్ చేస్తే కనుక మనం బాత్రూంలోన ఎక్కడైనా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చండి. సబ్బు అనేది ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. ఒక సబ్బు మనకు 1 నెల వచ్చేది 2 నెలలు అయితే కంపల్సరీ వస్తుందండి. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. లేకపోతే ఇలా బాత్రూంలోనే హ్యాంగ్ చేసుకునేది ఉంటుంది కండి, అక్కడైనా మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోక. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో యాక్టివ్ చేస్తే కనుక నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇన్ని టిప్లో మీకు ఏదో ఒక టిప్ అయితే నచ్చే ఉంటుంది కండి. నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ for watching. Bye bye. Take care.